సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడి భారతదేశ ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడ్డ న్యాయవాదిపై సుమోటోగా కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులంతా విధులను బహిష్కరించి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన దాడి ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను ఈ ఘటన గాయపరిచిందన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న సంకేతాలను అందిస్తుందన్నారు. ఎంత దాడి జరిగినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి చాలా స్థిరంగా, ధైర్యంగా నిలబడి ఎటువంటి దాడులకు తాను భయపడేది లేదని స్పష్టం చేయటం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శోభనాద్రి, పెళ్లూరి రమేష్, ట్రెజరర్ కవి హనుమంతరావు, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, పి గణేశ్వరరావు, ఐ రాంబాబు, ఎస్ సురేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాదు నాకు తీయడానికి ఎలా మరి ఇది రెండు రావు కదా. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కోర్టు నెంబర్ 1లో ఉంటారు. ఆయనపై మరొక న్యాయవాది దాడి చేయడం అమానుషం. సుప్రీంకోర్టు వారు జడ్జి గారు ఎంతో ఔన్నత్యంతో కేసు కూడా నమోదు చేయకుండా వదిలిపెట్టడం ఆయన ఔన్నత్యానికి. ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి కోర్టులో న్యాయవాదిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నినాదాలు ఇచ్చుకుంటూ బూటులు విసరడానికి ప్రయత్నం చేయటం, న్యాయమూర్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సంఘటనలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిరసన తెలియజేశారు. అంతేకాకుండా అతని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆయన యొక్క వృత్తి చేయకుండా, దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడా ప్రాక్టీస్ చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అలానే ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా నోటీస్ ఇచ్చి దాని మీద సమాచారం తీసుకోమన్నారు. ఇది ఒక భాగం. ఇది ఒక వ్యక్తి మీద, గవాయి గారి మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, ఈ దేశ ప్రజల యొక్క మనోభావాల మీద జరిగిన దాడి, ఇది స్వతంత్ర పరిమితి మీద జరిగిన దాడి. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇలాంటి వాటికి వెళ్ళను, నా పని నేను కానిస్తానని కోర్టులో కేసు విచారించారు. రిజిస్ట్రేషన్ నుంచి కేసు కూడా, ఫిర్యాదు కూడా ఇవ్వని పరిస్థితి.